ఒకప్పుడు కృత్రిమ మేధస్సు అంటే కంపెనీలకు భవిష్యత్తు కనిపించేది. ఏఐని స్వీకరిస్తే ఖర్చులు తగ్గుతాయి, ఉద్యోగుల అవసరం తగ్గుతుంది, ఉత్పాదకత 10 రెట్లు పెరుగుతుంది అనే మాటలు 2025లో ప్రపంచ కార్పొరేట్ రంగంలో మారుమోగాయి. చిన్న స్టార్టప్ల నుంచి ప్రపంచ దిగ్గజ కంపెనీల వరకు అందరూ ఒకే దిశగా పరుగులు తీశారు. మానవుడి కంటే యంత్రం చౌక అనే భావనతో సంస్థలు భారీగా ఏఐ టూల్స్పై పెట్టుబడులు పెట్టాయి. ముఖ్యంగా కోడింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ తయారీ వంటి రంగాల్లో ఏఐ వినియోగం ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. కానీ 2026కు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఏఐ ఖర్చు తగ్గిస్తుంది అని చెప్పిన కంపెనీలే ఇప్పుడు ఏఐ ఖర్చు భరించలేకపోతున్నాం అని అంగీకరించే పరిస్థితి వచ్చింది. ఉత్పాదకత 10 రెట్లు పెరగాల్సింది పోయి ఖర్చులు మాత్రం అదుపు తప్పుతున్నాయి. ముఖ్యంగా క్లాడ్, చాట్‌జీపీటీ, జెమినీ వంటి శక్తివంతమైన ఏఐ టూల్స్ను భారీ స్థాయిలో ఉపయోగిస్తున్న సంస్థలు ఇప్పుడు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ మార్పు ఎంత తీవ్రమైందంటే ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఉబర్ వంటి కంపెనీలు కూడా తమ ఏఐ వ్యూహాలను మళ్లీ సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఏఐ వల్ల వచ్చే లాభాల గురించే మాట్లాడిన సంస్థలు ఇప్పుడు దీనికి అయ్యే ఖర్చెంత అనే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. మైక్రోసాఫ్ట్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. కంపెనీ మేనేజ్మెంట్ వేలాది మంది ఇంజనీర్లకు క్లాడ్ కోడ్ వాడకాన్ని తగ్గించాలని సూచించింది. అంతేకాదు, జూన్ 30 తర్వాత అంతర్గత ఏఐ టూల్స్నే ఉపయోగించాలని ఆదేశించినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని నెలల క్రితమే అదే మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను క్లాడ్ కోడ్ వాడాలని ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి తగ్గడం వెనుక ప్రధాన కారణం ఖర్చులేనని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. క్లాడ్ కోడ్ వంటి టూల్స్లో టోకెన్ అనే వ్యవస్థ ఉంటుంది. ఏఐకి ఇచ్చే ఇన్పుట్, అది ఇచ్చే అవుట్పుట్ అన్ని టోకెన్ల రూపంలో లెక్కించబడతాయి. విద్యుత్ యూనిట్లు ఎలా మీటర్ అవుతాయో అలాగే ఏఐ వినియోగం కూడా టోకెన్ల రూపంలో కలుస్తారు. ఉద్యోగులు ఎక్కువగా ఉపయోగిస్తే ఖర్చు కూడా అంతే వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా వేలాది మంది ఇంజనీర్లు రోజు కోడ్ జనరేషన్, డేటా ప్రాసెసింగ్, టెస్టింగ్ కోసం ఏఐని ఉపయోగిస్తే టోకెన్ వినియోగం ఆకాశాన్ని అంటుతుంది. ఊబర్లో పరిస్థితి ఇంకా ఆసక్తికరంగా మారింది. కంపెనీ 2026 ప్రారంభంలో తన 5,000 మంది ఇంజనీర్లకు క్లాడ్ కోడ్ యాక్సెస్ ఇచ్చింది. మొదట ఇది భారీ విజయంగా కనిపించింది. కానీ కొన్ని నెలల్లోనే కంపెనీ మొత్తం వార్షిక ఏఐ బడ్జెట్ ఖాళీ అయిపోయింది. ఊబర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నాగా మాట్లాడుతూ, మేము కేవలం 5 నెలల్లోనే మొత్తం ఏఐ బడ్జెట్ను ఖర్చు చేసేసాం అని అంగీకరించారు. ఊబర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆండ్రూ మెక్డొనాల్డ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఆయన వ్యాఖ్యలు పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. ఏఐ వాడుతున్నాం, కానీ ఇప్పటి వరకు ఉత్పాదకతలో గణనీయమైన పెరుగుదల కనిపించడం లేదు. టోకెన్ వినియోగం, దానికయ్యే ఖర్చులను ఉద్యోగుల సంఖ్యతో పోల్చి చూడాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నారు. అంటే ఏఐ వల్ల కంపెనీలకు లాభం ఎంత వస్తోంది, వినియోగదారులకు నిజంగా ఉపయోగపడే కొత్త ఫీచర్లు ఎంతవరకు వస్తున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. కేవలం ఫ్యాషన్గా ఏఐని వాడటం వల్ల కంపెనీలు భారీ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ అంశంపై ఇన్ఫోసిస్ మాజీ అధినేత విశాల్ సిక్కా కూడా స్పందించారు. ప్రస్తుతం ఆయన సొంత ఏఐ స్టార్టప్ను నిర్వహిస్తున్నారు. టోకెన్ ఖర్చులు నిజమైన సమస్యగా మారుతున్నాయి. భవిష్యత్తులో ఏఐ వినియోగంపై మరింత కఠినమైన నిఘా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ నిపుణులు చెబుతున్నదేంటంటే 2025 వరకు ఏఐపై జరిగినది ఒక భారీ ప్రయోగ దశ. అందరూ ఉత్సాహంగా దూసుకెళ్లారు. కానీ 2026లో వాస్తవికత కనిపించడం ప్రారంభమైంది. హనీమూన్ పీరియడ్ ముగిసింది అని ఫెక్సోజెన్ ఏఐ వ్యవస్థాపకుడు కౌస్తుబ్ కశ్యప్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కంపెనీలు ఏఐ వాడుతున్నాం అనే మాటతోనే సంతోషపడ్డాయి. ఇప్పుడు మాత్రం పెట్టుబడిపై రాబడి ఎంత వస్తోంది అనే లెక్కలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు నెలకు $200 సబ్స్క్రిప్షన్తో క్లాడ్, చాట్‌జీపీటీ వంటి టూల్స్ వాడటం చౌకగా కనిపించేది. కానీ వాస్తవ ఖర్చులు అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు తెలుస్తోంది. ఒక యాక్టివ్ వినియోగదారుడి కోసం ఏఐ కంపెనీలు నెలకు $1,500 నుంచి $5,000 వరకు ఖర్చు చేస్తున్నాయని అంచనాలు బయటకొచ్చాయి. అందుకే ఇప్పుడు గూగుల్, ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ వంటి సంస్థలు స్థిరమైన నెలవారీ ఛార్జీల నుంచి బయటకు వచ్చి టోకెన్ ఆధారిత ధరల విధానానికి మారుతున్నాయి. ఇది చిన్న స్థాయిలో పనిచేయొచ్చు. పైలట్ ప్రాజెక్టులు పరిమిత వినియోగంలో కూడా నిర్వహించవచ్చు. కానీ వేలాది మంది ఉద్యోగులు రోజు ఏఐని ఉపయోగించే సంస్థల్లో మాత్రం ఈ మోడల్ భారీ ఆర్థిక భారంగా మారుతోంది. ఈ విషయాన్ని ఎన్విడియా కూడా అంగీకరించింది. ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో అత్యంత ప్రభావశీల కంపెనీగా ఎదిగిన ఎన్విడియాలో డీప్ లెర్నింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్రయాన్ కూడా ఏఐ ఖర్చు చాలా సందర్భాల్లో ఉద్యోగి జీతం కంటే ఎక్కువగా మారుతోంది అని స్పష్టం చేశారు. ఆయన ప్రకారం క్లాడ్ కోడ్ టోకెన్లపై భారీగా ఖర్చు చేయడం కంటే కొన్నిసార్లు ఒక నైపుణ్యం కలిగిన ఉద్యోగిని నియమించుకోవడం చౌక కావచ్చు. అయితే దీని అర్థం ఏఐ విఫలమైందని కాదు. పరిశ్రమ నిపుణులందరూ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఏఐ బూమ్ ముగిసిపోలేదు, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కానీ ఇప్పటి నుంచి కంపెనీలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంగ్రామ్ మైక్రో క్లౌడ్ సొల్యూషన్స్
హెడ్ సునీల్ గోలానీ మాట్లాడుతూ ఏఐని కేవలం ఖర్చు తగ్గించే సాధనంగా చూడకూడదు, దీన్ని వ్యూహాత్మక పెట్టుబడిగా చూడాలి అని చెప్పారు. అంటే ప్రశ్న ఏఐకి ఎంత ఖర్చు అవుతోంది అనేది కాదు, ఏఐ వల్ల వ్యాపారానికి ఎంత విలువ వస్తోంది అనేదే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. జైస్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ధవల్ రాడియా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కంపెనీలు ఇష్టం వచ్చినట్టు ఏఐని వినియోగించే కాలం ముగిసింది, ఇప్పుడు ప్రతి వినియోగాన్ని లెక్కించాల్సిందే అని అన్నారు. డెలాయిట్ ఇండియా భాగస్వామి విజయ్ గోపాలకృష్ణన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సమస్యకు ఏఐనే పరిష్కారం కాదు, కంపెనీలు సరైన వ్యాపార వినియోగ సందర్భాలను గుర్తించాలి. అవసరం లేని చోట ఏఐని ఉపయోగించడం వల్ల ఖర్చులు మాత్రమే పెరుగుతాయి అని హెచ్చరించారు. ఇప్పుడు ప్రపంచ కార్పొరేట్ రంగంలో ఒక పెద్ద మార్పు మొదలవుతోంది. మొదట్లో ఏఐని చూసిన విధానం భావోద్వేగంతో నిండింది. ఇది భవిష్యత్ అనే ఉత్సాహం ఎక్కువ కనిపించింది. కానీ ఇప్పుడు అదే కంపెనీలు లెక్కలు వేస్తున్నాయి. పెట్టుబడిపై లాభం ఎంత, టోకెన్ వినియోగం ఎంత, ఉత్పాదకత నిజంగా పెరిగిందా, ఉద్యోగులను తగ్గించడం వల్ల వచ్చిన ఆదా కంటే ఏఐ ఖర్చు ఎక్కువైందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఏఐ ఇప్పటికీ శక్తివంతమైన సాంకేతిక విప్లవమే, కానీ దాన్ని ఉపయోగించే విధానంలో పెద్ద మార్పు రావడం ఖాయం. భవిష్యత్తులో కంపెనీలు ఏఐ ఉందా అనే ప్రశ్న కంటే ఏఐ వల్ల నిజంగా ప్రయోజనం ఉందా అనే ప్రశ్నను ఎక్కువగా అడగబోతున్నాయి. 2025లో ఏఐను మాయాజాలంలా చూసిన ప్రపంచం 2026లో దాని అసలు ఖర్చును అర్థం చేసుకోవడం ప్రారంభించింది. అదే ఇప్పుడు టెక్నాలజీ రంగంలో అత్యంత ఆసక్తికరమైన మలుపుగా మారింది.